టీడీపీ మొదటి విడత అభ్యర్థుల జాబితాలో కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషాకు చోటు దక్కలేదు. రెండవ జాబితాలో తన పేరు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు చంద్రబాబుపై పూర్తి నమ్మకం ఉందంటున్న చాంద్ బాషాతో మా అమరావతి ప్రతినిధి రవిచంద్ ఫేస్ టు ఫేస్. సీటు వచ్చిన వారు ఆనందం చెందుతుంటే కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీటు రాలేదు. కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా మనతో ఉన్నారు. ఆయనకి సీటు ఎందుకు రాలేదు అనే విషయం ఆయన అడిగి తెలుసుకుందాం. చాంద్ బాషా గారు 126 మందికి సీటు ఇచ్చారు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎందుకు మీరు రాలేదనుకుంటారు? మీకు అంటే రాలేదని చెప్పి నేను భావించడం, ఎందుకంటే అందరి 175 కూడా ఒకేసారి ప్రకటన చేయలేదు కదా. ఈరోజు కొంతమంది ముఖ్యమంత్రి గారు ఒక ఫిగర్ చూసుకుని 126 మందికి చేశారు, మిగతా రేపు మాపో చేస్తారు. దాంట్లో తప్పకుండా నాకు అవకాశం దొరుకుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే రాయలసీమలో అత్యధికంగా ఉన్న మైనార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా నేను ఒక్కరినే ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూడా బాగా తెలుసు రాయలసీమ జిల్లాలో అత్యధికంగా ఉండే మైనార్టీలకు అవకాశం కలిగించాలని చెప్పి ఆయనకు కూడా ఒక నాయకునిగా ఒక మంచి అభిప్రాయం ఉంది. కాబట్టి మైనార్టీలు అంటే పెద్ద పీట వేస్తున్న ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో కేటాయింపులు కానీ మిగతా విషయాల్లో కానీ సంక్షేమ అభివృద్ధిలో ముఖ్యమంత్రి గారు మైనార్టీలు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. కాబట్టి ఈసారి ఏదైతే అసెంబ్లీ స్థానాలు ప్రకటించిన చేసేవారు కూడా నారా హమారా టీడీపీ హమారా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తప్పకుండా ఈసారి మైనార్టీలకు మంచి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. కాబట్టి నేను ఒక సిట్టింగ్ శాసనసభ్యునిగా రాయలసీమకు చెందిన ఒక వాసిగా అదే ముఖ్యమంత్రి గారు నాకు ఈరోజు రేపు ప్రకటన చేస్తానని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అది నమ్మకం విశ్వాసం కూడా ఉంది ముఖ్యమంత్రి గారి మీద. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా చేసే వ్యక్తిత్వం గల ముఖ్యమంత్రి గారు కాబట్టి రాష్ట్రంలో, అంటే ముఖ్యమంత్రి గారి మీద నాకు పూర్తిగా నమ్మకం విశ్వాసం ఉంది. ఈరోజు రేపు చేసే రెండో విడత దాంట్లో అయినా మన ప్రకటన మన పేరు వస్తుంది, నాకు అవకాశం కలిగిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే మీరు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు, ఒకవేళ అదేమన్నా మీకు ఇబ్బందిగా మారిందనుకుంటున్నారా టికెట్ వ్యవహారంలో? అలాంటి నేనేం భావించడం. నేను వైసీపీ నుండి టీడీపీలో వచ్చిన నేను మొట్టమొదటిగా నా ప్రస్థానం టీడీపీ నుండే స్టార్ట్ అయింది. దాదాపు 14 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేశా. ఆఖరి నిమిషంలో ఆనాడు కూడా కొన్ని అనివార్య కారణాలు ఇవ్వలేకపోయామని చెప్పిన తర్వాత కూడా నేను ప్రజల మధ్యకు పోయి ప్రజలలో ఉండి ఆ రోజు కూడా నేను ఒక శాసనసభ్యునిగా గెలిచి ఈ యొక్క పార్టీ నాకు ఆనాడు కూడా నాకు పెంచి పోషించిన పార్టీ అని చెప్పి ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయనకు అండగా ఉండాలి, నియోజకవర్గ ప్రజలకు కూడా అభివృద్ధి చేయాలి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఆశయంతో నేను వచ్చాను. కాబట్టి ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్వాగతించారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్వాగతించారు, ఈరోజు కూడా అదే విధంగా నాకు మంచి అవకాశాన్ని కలిగిస్తారు. ఈసారి పోటీ చేసే అవకాశాన్ని భాగ్యాన్ని కూడా ముఖ్యమంత్రి కలిగిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఓకే అండి. చాంద్ బాషా గారు చెప్తున్నారు తాను కదిరి అభివృద్ధికి ఎంతగా పాటుపడ్డానో కూడా ఆయన వివరిస్తున్నారు. ఏదైనా చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది, నెక్స్ట్ లిస్ట్లో నా పేరు వస్తుందని కూడా గట్టిగా చాంద్ బాషా గారు నమ్ముతున్నారు. కెమెరా పర్సన్ కోటితో రవిచంద్ టీవీ అమరావతి.